యాజ్ ఎ స్టూడెంట్ లీడర్‌గా నేను నమ్మేది ఒకటే. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే జీవితాలను మారుస్తుంది. ఎడ్యుకేషన్ గురించి సొసైటీ అంతా కూడా కొంత కన్‌ఫ్యూజన్‌లోకెళ్తుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి స్కూలింగ్ లెవెల్ వరకు, 2 జూనియర్ కాలేజ్ అట్ట. నెక్స్ట్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ లెవెల్. కీ రోల్ ప్లే చేయబోయేది ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్ విషయానికొస్తే హ్మ్. ఎటువంటి ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకున్న విధానం ఎట్లా ఉంటదంటే, మీరు ఇక్కడ నుండి ఎక్కడో గుజరాత్‌లో ఉన్న మార్వాడి యూనివర్సిటీకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఒక ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేయటానికి రకరకాల కారణాలుంటాయి. మనం చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. నేను మీ బసవ. ఇప్పటివరకు కూడా నేను ఎన్నో రాజకీయాలకు సంబంధించి ఇంటర్వ్యూలు చేశాను. లేతే ఎన్నికల తాలూకా అనాలిసిస్‌లు చేశాను. మరి ఈరోజు ఒక కొత్త టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. అది ఎడ్యుకేషన్. ఏప్రిల్, మే అనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది తల్లిదండ్రులకి. ఎందుకంటే అకాడమిక్ పూర్తయి ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఇంజినీరింగ్‌లోకెళ్ళాలన్నా ఏదైనా సరే ఒక కన్‌ఫ్యూజన్‌లో తల్లిదండ్రులకి, పిల్లలకి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను మహేంద్ర నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయనతో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇది మీకోసం. మహేంద్ర నాయుడు గారు, మీకు నాకున్న అసోసియేషన్ ఒక 20 సంవత్సరాల నుండి పక్కన పెట్టేయండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మన క్యాపిటల్ టీవీ నుండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకి, పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను. నాకున్న డౌట్స్ ఈ హైర్ ఎడ్యుకేషన్‌లో గానీ, లేదంటే అకాడమిక్‌గా గానీ మిమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలి. తప్పకుండా. సో, నా ఎక్స్‌పీరియన్స్ పరంగా చూస్తే డెఫినెట్‌లీ సొసైటీకి ఏదో చేయాలని ఆ కాన్సెప్ట్ నీకెప్పుడో ఉంది. ఒక స్టూడెంట్ లీడర్‌గా నేను చూస్తున్నాను. రైట్. ఆ తర్వాత ఒక టీవీ ఛానెల్ ఓపెన్ చేశావు. నీ గ్రోత్ నేను చూస్తున్నాను. చాలా యూ నో అట్ ది సేమ్ టైమ్ ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. యెస్. థాంక్ యూ. డెఫినెట్‌లీ నువ్వు అడిగిన ఈ ఎడ్యుకేషన్ అడగబోయే ప్రతి క్వెషన్‌కి కూడా డెఫినెట్‌లీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ నీకు డెఫినెట్‌లీ ఇస్తా. అదే మాకు కూడా కావాలి. మహేంద్ర నాయుడు గారు, యాజ్ ఎ స్టూడెంట్ లీడర్‌గా నేను నమ్మేది ఒకటే. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే జీవితాలను మారుస్తుంది. తప్పకుండా. ఈ ఎడ్యుకేషన్ గురించి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. కానీ సొసైటీ అంతా కూడా కొంత కన్‌ఫ్యూజన్‌లోకెళ్తుంది. హ్మ్. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. మనం చూస్తే అంటే స్కూలింగ్, ఎడ్యుకేషన్ విషయానికొస్తే మనం ఒకటి స్కూలింగ్ లెవెల్ వరకు, 2 జూనియర్ కాలేజ్ అట్ట. నెక్స్ట్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో, ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆహ్, స్కూలింగ్ అంతా బేసిక్ థింగ్స్ ఉంటాయి గనుక రైట్. ఆహ్, సో, ఇంటికి దగ్గరగా యెస్. అంటే ఏజ్ తక్కువ ఉంటుంది గనుక పిల్లల్ని ఎక్కడో దూరం పంపించాల్సిన పని లేకుండా మీ దగ్గరలో ఉన్న ఒక బాగున్న ఇన్‌స్టిట్యూషన్‌లో చదువుకున్నా అది వెళ్ళిపోతుంది. సో, మరి ఇక్కడ కీ రోల్ ప్లే చేయబోయేది ఇంటర్మీడియేట్. యెస్. 10థ్ వరకు అన్ని సబ్జెక్టులు చదువుతారు. ఇంటర్మీడియేట్‌లో వాళ్ళకి కావాల్సిన ఆ సెక్టర్‌ని డిసైడ్ చేసుకొని, ఇప్పుడు మ్యాథ్స్ పట్టుకొని ఒక టెక్నికల్ సైడ్ వెళ్దామా? బయాలజీ తీసుకొని సైన్స్ రిలేటెడ్‌గా అటువైపు వెళ్దామా? లేకపోతే ఆర్ట్సా? లేకపోతే కామర్సా? ఇట్లా ఇంటర్మీడియేట్ లెవెల్. సో, ఇక్కడ ఒకటి రైట్ డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. యెస్. సో, మన ఇంట్రెస్ట్‌కి అంటే చాలామంది పిల్లలు చేసే తప్పేంటి అంటే, పక్కన వాళ్ళు ఏం జేస్తున్నారో అది చేయడానికి ట్రై జేస్తారు. యెస్. ఖచ్చితంగాను. రైట్? సో, దీనివల్ల ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా కెరియర్ ఎంచుకునే విధానం ఏంటి అంటే, నేను దేంట్లో కంఫర్ట్. యెస్. ఓకేనా? సో, నాకు నచ్చటం వేరు, నేను కంఫర్టా అనేది కూడా చూసుకోవాల్సుంది. యెస్. రైట్? అంటే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. మనం క్రికెట్ గురించే మనం మాట్లాడుకుంటే, క్రికెట్‌లో జనరల్‌గా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే 5 రోజులు ఫీల్డ్‌లో ఉండాలి. యెస్. ఓకేనా? సో, ఇక్కడ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ కరెక్ట్‌గా పోయి నేను ఒక గంట ఎండలో నించోలేను. ఓకే. ఒక కిలోమీటర్ ఉరకలేను. యెస్. నేను దాన్ని కెరీర్‌గా ఎంచుకుంటానంటే ఎట్లా? నాకిష్టం ఉంది కదా అని. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళినట్టు. రైట్? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వట్టి ఇష్టం ఉంటే కాదు. నేను దాంట్లో కంఫర్టా లేదా? యెస్. రైట్?
ఇప్పుడు ఒక పిల్లోడు తీసుకెళ్ళి ఒక గుంపులో వదిలిపెడితే, ఒక గంటలో అందరిని అట్రాక్ట్ చేయగలడు. యెస్. రైట్? అటువంటి పిల్లోడిని తీసుకెళ్ళి నువ్వు డెస్క్ జాబ్ చేయని చెప్పి, కంప్యూటర్ సైన్స్ తీసుకో అని చెప్పి, వాళ్ళ ఇంటి పక్కనోడు ఇంకోడికో, ఎవడికో మంచి జాబ్ వచ్చింది కదా! అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెడితే, నూతిలో కప్పులాగా వాడు అక్కడ అక్కడ కూర్చోలేడు. రైట్? అంటే మెంటాలిటీ ఒక దగ్గర నుంచి ఆ సెక్టర్‌లో సూట్ అవుతుందా? లేదా? ఇందాక నేను క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా! ఇప్పుడు అటువంటి పిల్లోడు ఏం చేయాలి? మేనేజ్‌మెంట్ రిలేటెడ్ కోర్సెస్ వైపు వెళ్ళాలి. రైట్? మంచిగా మాట్లాడగలడు. మంచి యూనో లాజిక్ థింకింగ్ ఉంది. రైట్? ఏదన్నా నిర్భయంగా చెప్పే ధైర్యం ఉంది. అట్లాంటి వాళ్ళు లా వైపు కూడా వెళ్ళొచ్చు. యెస్. బట్ అట్లాంటి పిల్లోడిని తీసుకొనొచ్చి మీరు కంప్యూటర్ సైన్స్ చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకంటే పక్కింటోడికి 2,00,000, 3,00,000 సాలరీ వస్తుంది. దానివల్ల నువ్వు కూడా అదే అయిపో అని చెప్తారు. ఆ రకంగా కాకుండా ఫస్ట్ బేసిక్‌గా డెసిషన్ తీసుకునేటప్పుడు నాకు అది సూట్ అవుతుందా అనే కాన్సెప్ట్. యెస్. రైట్? అట్ ద సేమ్ టైమ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. యెస్. అంటే మనకి ఇంట్రెస్ట్ నచ్చటం వేరు, ఇంట్రెస్ట్ వేరు. జస్ట్ వేరు. రైట్? అట్ ద సేమ్ టైమ్ దాన్ని కూడా మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నాకది సూట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. రైట్? ఎప్పుడైతే ఒక సెక్టర్‌లో ఆహ్, ఒకటి నాకు అది నచ్చి అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఎనీ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ రైట్ వాటెవర్ ఇట్ టేక్స్ అది ఇవ్వడానికి రెడీగా ఉండి, అది చేయగలిగి ఓకేనా? ఇప్పుడు పక్షిని ఎగరమంటే ఎగురుతుంది. కుక్కని ఎగరమంటే ఎక్కడి నుంచి ఎగురుతుంది? లేకపోతే ఆవుని ఎగరమంటే ఎగురుతుందా? ఆవు ఏం చేయగలదు? పాలివ్వగలదు. రైట్. ఒక ఎద్దైతే వ్యవసాయానికి ఉపయోగపడుద్ది. అట్లా ఆ కేటగరీ ఏంటో మీరు దేనికి సూట్ అవుతారో చూసుకోండి. యెస్. రైట్? సో, ఇక్కడ ప్రపంచంలో ఒక డాక్టర్సే, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరే, ఒక లాయరే బతకట్లా. యెస్. సో, ఆ రకంగా మీరు చూసుకోవాల్సింది క్రేజీనెస్‌కి కాకుండా ప్రాక్టికాలిటీ ఉండాలి అంటా నేను. అది ఒక కోర్స్‌ని ఎంచుకునే విధానం. యెస్. రైట్? రెండోది మీరు ఎంచుకునే ఇన్‌స్టిట్యూషన్ ఎటువంటివి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్ విషయానికొస్తే హ్మ్. ఎటువంటి ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి? సో, దీంట్లో ఫస్ట్ నేను పిల్లలకి ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు మనకి చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే చదువుకోవడం కష్టం అనుకుంటారు. ఆ ఏజ్‌లో అలా అనిపిస్తూ ఉంటది. ఓకేనా? ఇప్పుడు గోతులు తవ్వేవాడి దగ్గరికెళ్ళి, లేపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉండే వాడి దగ్గరికెళ్ళి, ఆడిని ఒకసారి కష్టం అంటే ఏంటో, లేతే ఆడితో ఒక రోజు స్పెండ్ చేస్తే, కష్టం అంటే ఏంటో తెలుస్తది. చాలామంది చదవటం పెద్ద కష్టమైన పని అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అంటే ఆహ్, వాళ్ళ ఏజ్‌లో నేనున్నా, నువ్వున్నా ఆ టైంలో ఆ ఫీల్ అట్లా ఉంటది. అంటే ఇక్కడ ఏంటి అంటే పిల్లలు ఒకటి మన ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో గైడెన్స్ ల్యాకింగ్ ఉంది. యెస్. నువ్వు చదువు, చదువు, చదువు అని చెప్పి కర్ర పట్టుకొని ఆడిని కొట్టను తప్పితే, కూర్చోపెట్టి నాన్న నువ్వు చదవటం వల్ల ఎటువంటి చేంజెస్ లైఫ్‌లో వస్తాయి? నీ ఫ్యామిలీకి ఏ రకంగా వస్తుంది? నీకు ఏ రకంగా వస్తుంది? అంటూ వాడిని తీసుకొనెళ్ళి ప్రాక్టికాలిటీ యెస్. రైట్? సొసైటీలో జరుగుతున్న వాటిని కష్టం అంటే ఏంటో ఒకసారి వాళ్ళకి చూపించగలిగితే చైనాలో మొన్న ఒక వీడియో చూస్తున్నాను నేను. పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి తెలవకుండానే వాళ్ళ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తున్నారు? వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత కష్టపడుతున్నారు? అయన్నీ వీడియోస్ తీసుకొచ్చి పిల్లలకి చూపించారు. యెస్. ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు. మా ఫాదర్ ఇంత కష్టపడతాడా లైఫ్‌లో? బోలెడంత ఎమోషనల్ అక్కడ. యెస్. ఆ దెబ్బకి పిల్లలంతా చెప్పిందేంటంటే, "సార్ మేం కష్టపడతాం. ఎక్కువ చదువుతాం. రైట్? మా పేరెంట్స్‌ని మేము ప్రౌడ్‌గా ఫీల్ చేస్తాం." రైట్? సో, అది నెట్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో. ఆ వీడియో చూడొచ్చు. నిజంగా సో మచ్ ఆఫ్ ఎమోషనల్. అవును. రైట్. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ ఫాదర్ బయటికెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఎలా డబ్బులు తెస్తాడు? అనే విషయం తెలవదు. అది ఏ రోజైతే చూస్తారో దే ఫీల్ ఇట్. ఎందుకంటే ఇండియాలో ఆహ్, కోట్లలో సంపాదించేది ఒక 4, 5% ఉంటారేమో. యెస్. మిగతా 95% స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ ఉంటాయి.
సో, ఆ పిల్లలకి తెలవాలి. మీ పేరెంట్స్ మీ ఫీజులు కట్టడానికి ఎంత కష్టపడుతున్నారు అని. రైట్. సో, అటువంటి సొసైటీకి ఉపయోగపడేవి డెఫినెట్‌లీ అటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. సో, మనం ఈడకొస్తే మనం ఎందుకు ఇది చెప్పాను అంటే, మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించాలనుకుంటున్నారు. యెస్. గవర్నమెంట్ దానికోసమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతుంది. రైట్. హైర్ ఎడ్యుకేషన్ విషయానికొచ్చినప్పుడు. మీరు ఇంజినీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. యెస్. ఏపీ గాని, తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో. మెడికల్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? నీట్ ఉంది. రైట్. ఆ రకంగా లా వైపు వెళ్ళాలనుకుంటున్నారా? ఎంట్రన్స్ ఉంది. లాస్. మీరు మిలిటరీ అక్కడ కూడా హైర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డిఫెన్స్ రిలేటెడ్. రైట్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యంగ్ టాలెంట్స్‌ని. అటువైపు వెళ్ళాలనుకుంటున్నారా? అలాంటివి బోలెడంత లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు బిట్‌సాట్ ఉంది. విట్ వెల్లూర్ ఉంది. ఇటువంటి టాప్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. సో, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని క్రాక్ చేస్తే ఏమవుతుంది? మీ పేరెంట్ యొక్క పాకెట్‌ని సేవ్ చేసిన వాళ్ళవుతారు. రైట్. ఇప్పుడు మంచి ఐఐటీలో సీట్ కొట్టారు. ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఒక 50, 60 లక్షలు ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా. రైట్. అంటే మీ కష్టం ఏమవుతుంది? ఇండైరెక్ట్‌గా అంత సంపాదిస్తున్నారు. మీకు రైట్ డైరెక్షన్‌లో వెళ్ళటం ఎప్పుడైతే తెలిసిందో ఆటోమేటిక్‌గా మీ ఫ్యూచర్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు ఫస్ట్ పిల్లలు చేయాల్సిందేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేసే కాన్సెప్ట్ మైండ్‌లో గట్టిగా ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ట్రై చేశారు. బెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే అందరూ విన్నర్స్ కాలేరు కనుక, ఒకవేళ అక్కడ ఈ ఐఐటీస్ లాంటియో, నీట్ టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీసో వాటిలో క్రాక్ చేయలేదు. అలాంటప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇందాక నేను చెప్పినట్టుగా వాటిని క్రాక్ చేయటం. ఓకే. రైట్. సో, ఇట ఫస్ట్ ప్రయారిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కిచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్‌ని తెచ్చుకోవాలనే కాన్సెప్ట్‌తో వర్క్ చేసుకోవాలి. సో, ఆ రకంగా సెలక్షన్ ఉండాలి. ఒకవేళ వాటిలో సీట్ రాలేదు. నా బడ్జెట్ పరంగా నేను మంచి ఇన్‌స్టిట్యూషన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, దానికోసమే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి ర్యాంకింగ్ ఇస్తుంది. సో, దీనివల్ల ఒక ఇన్‌స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఆ ర్యాంకింగ్స్ పరంగా చూసుకోవచ్చు. ఒక ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునే ముందు. ఓకే. అట్లనే అక్రిడేషన్స్ అంటాం. సో, ఈ అక్రిడేషన్స్ వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ సర్టిఫై చేసి చెప్తుంది. అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాడి యొక్క డబ్బుల కోసం వాడు ఏమన్నా చెప్పొచ్చు. తిమ్మిని బమ్మి చేసి ఏదో చెప్పొచ్చు. బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌కి ఆ నెసెసిటీ లేదు. సో, దానివల్ల నాక్ అక్రిడేషన్ అవ్వచ్చు, ఎన్‌బీఏ అక్రిడేషన్ అవ్వచ్చు. ఇటువంటి ఈ అక్రిడేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవాలి. ఓకే. రైట్. సో, దానివల్ల ర్యాంకింగ్, అక్రిడేషన్స్ ఒక ఇన్‌స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ చెప్తాయి గనక వాటిని. నెక్స్ట్ ఏంటి అంటే ఒక ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎంక్వైరీ చేసుకోకుండా రైట్ బ్లైండ్‌గా వెళ్ళకూడదు. యెస్. రైట్. మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలనుకుంటున్నాను, ఏ కోర్స్ ఎంచుకోవాలనుకుంటున్నానో దానికి సంబంధించిన బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ఏది. ఓకే. సై ఇక్కడ బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకటి మనం కాంపిటీషన్‌లో వెళ్ళాం. అక్కడ సీట్ రాలేదు. సో, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏమొస్తుందంటే ఆ టాప్ కాలేజెస్‌లో పెయిడ్ సీట్స్ త్రూ వెళ్ళటం. అందులో మళ్ళీ ఇవన్నీ ర్యాంకింగ్ ఇవన్నీ చూసుకొని బెస్ట్ కాలేజ్‌లోకి వెళ్ళటం. సో, బెస్ట్ అట్మాస్ఫియర్‌లోకి ఎందుకు వెళ్ళాలి అంటే మీకు చదువు టాప్ కాలేజెస్‌లో జనరల్‌గా ఉండే అడ్వాంటేజ్ ఏంటుంటుందంటే ఐఐటీసో లేకపోతే టాప్ కాలేజెస్‌లో అక్కడ ఉంటే పిల్లలంతా కూడా బాగా చదివే పిల్లలుంటారు. ఎప్పుడైతే మీకు బాగా చదివే పిల్లలుంటారు అంటే ఆటోమేటిక్‌గా వాడికి క్లాస్ చెప్పిన తర్వాత పోయి ప్రశాంతంగా కూర్చొని, చదువుకొని నేను టాప్‌లో ఉండాలి అనే కాన్సెప్ట్ ఉన్న పిల్లలు ఉంటారక్కడ. వాళ్ళు మాత్రం వాళ్ళ మధ్యలోకెళ్తే ఆటోమేటిక్‌గా అంటే నేనెప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మనకి బాంబేలో జనాలెక్కువ. రైట్.
అక్కడ లోకల్ ట్రైన్‌లో వెళ్ళాలి అనుకునేవాడికి ఎక్కాలన్నా, దిగాలనుకున్నా వాడు నుంచుంటే చాలు వాడినే జనాలు లాక్కెళ్ళిపోతారు. ఆటోమేటిక్‌గా. తోసుకొని తీసుకెళ్ళిపోతారు. సో, ఆ రకమైన కాన్సెప్ట్ ఈ టాప్ కాలేజెస్‌లో ఉంటాయి. బెస్ట్ కాలేజెస్‌లో. ఓకే. సో, ఆ అట్మాస్ఫియర్ ఒకడేమో నేను అమెరికా ఎళ్తానంటాడు. ఒకడేమో సివిల్స్ కొడతానంటాడు. రైట్. ఒకడికేమో ఇంకో కొత్త కంపెనీ పెట్టాలని ఆలోచన ఉంటుంది. సో, వీళ్ళంతా బిజీగా ఉంటారు. వీళ్ళకి టైమ్ వేస్ట్ చేయాలనే కాన్సెప్టో, నేను ఏదో కొత్త హ్యాబిట్యూట్ చేసుకోవాలనే యాటిట్యూడో ఇవి కాదు. ఆళ్ళ ఫోకస్ వేరేగా ఉంటది. యెస్. రైట్. సార్ ఇప్పుడు ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది సార్. వాడు నుంచొని ఆలోచిస్తుంటాడా? లేకపోతే ఆడుతుంటాడా? ఆడతాడు కదా! ఆడతాడు గదా! వాడికి టైం ఉండదు గదా! నో. లేదా ఆడక్కడ కూర్చొని సిగరెట్ తాగుతుంటాడా? నో. ఆడతాడు మ్యాచు. అక్కడ లోపల ఆ బరిలో నేను అటువంటి బరిలోకెళ్ళి నుంచోమంటున్నా. యెస్. అటువంటి అట్మాస్ఫియర్‌లోకెళ్ళి నుంచోండి. మీకు టైం ఎక్కడిదింకా? యెస్. మీ పక్కనోళ్ళు ఆడిస్తారు మిమ్మల్ని. సో, ఆల్వేస్ బీ ఇన్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ యెస్. అరౌండ్ యూ. అటువంటి వాళ్ళతో స్నేహాలు చేయండి. అటువంటి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. అటువంటి వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేయండి. యెస్. అటువంటి వాళ్ళతో కూర్చొని కలలు కనండి. యెస్. రైట్. సో, మీకు ఐఐటీఎస్ అటువంటి దగ్గర వాళ్ళ లైఫ్ అంతా మామూలుగా జనరల్‌గా చూస్తే ఎక్కడికో ఎళ్ళిపోయి ఉంటారు. ఎదవలంటారా? ఓ 5, 10 మంది ఎక్కడైనా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు వాడి ఫోకస్ మారింది. ఐఐటీ వరకొచ్చినా బావుంది. ఆహ్, యూ నో జేఈ మన నీట్‌లో కొట్టి ఎయిమ్స్ లాంటి దాంట్లో పోయాడు. ఆ తర్వాత ఆడి యాటిట్యూడ్ మారింది. సో, ఈ 5, 10% అనేది కామన్. సో, ఆళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఈ 95ని దృష్టిలో పెట్టుకోండి. యెస్. రైట్. సో, అటువంటి వాళ్ళతో స్నేహాలు చేయండి. అటువంటి వాళ్ళతో ఉండండి. సో, ఇదంతా ఏంటి? మనం డబ్బులున్నాయి లేదా సీటు కొట్టాం. ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో, అక్కడ రైట్. నెక్స్ట్ వచ్చేదేంటంటే, నా బడ్జెట్‌లో బెస్ట్ కాలేజ్. రైట్. యెస్. సో, అట్లాంటి దగ్గరేంటంటే కొన్ని గివింగ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్‌తో వర్క్ చేసే కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. అటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకుంటే కమర్షియల్‌గా వాళ్ళెక్కువ ఆశపడరు. యెస్. వాళ్ళకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాది ఇంతే ఫీజ్ ఉంటుంది. బట్ బెస్ట్ డెలివరీ చేస్తాం అనే కాన్సెప్ట్‌తో ఉంటారు. సో, అటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చాలామంది పిల్లలు గాని, పేరెంట్స్ కానీ కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకున్న విధానం ఎట్లా ఉంటదంటే, ఇది మా ఇంటి పక్కనే ఉంది కాలేజు. యెస్. ఇంటి పక్కన కాలేజ్ ఉంటే యూజ్ ఏంటి? మరి రేపొద్దున మీకు భవిష్యత్తు ఇవ్వకపోతే అవును. ఏంటి యూజ్? అంటే ఇక్కడ సొసైటీలో 2 రకాలుగా ఉన్నారు. ఒకరు 17, 18 ఏళ్ల ఉన్న పిల్లల్ని ఇక్కడ ఎంబీబీఎస్ ఇప్పుడు 500 పైనొచ్చిన వాళ్ళకి సీట్ దొరుకుతుంది. గవర్నమెంట్‌లోనే అక్కడ తక్కువ ఫీజ్‌లో అట్లా. 400 వరకొచ్చాయి. అంటే డెఫినెట్‌లీ చదివేవాడు. బా చదివేవాడే. రైట్. అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. బట్ ఇక్కడ ఫీజులు మేనేజ్‌మెంట్ ఫీజ్‌లో 80 ఫీజులు ఆళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు బయటికెళ్తే ఒక 15, 20 లక్షల్లోనే అయిపోయే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అటువంటి దగ్గరికి ఏం చేస్తారు వీళ్ళెళ్ళిపోతున్నారు పిల్లలు. అంటే ఆళ్ళ ఏజ్ ఎంత? 16, 17 ఏళ్ళు. యెస్. అంటే వాడి భవిష్యత్తు బావుండాలి అని ఆలోచించే కొంతమంది పిల్లలు ఇండియా కాకుండా బయటికి కూడా పంపించేస్తున్నారు. ఆ! రైట్. కొంతమంది ఆలోచన అట్లా ఉంటే, కొంతమంది ఆలోచన మా ఇంటి పక్కనే ఉండాలి అని. ఎప్పుడూ కూడా మన అట్మాస్ఫియర్ నుంచి పిల్లలు బయటికి వెళ్తే, కొద్దిగా దూరంగా వెళ్తే చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. యెస్. ఓకేనా? సో, సర్టెన్ ఏజ్ వరకు అంటే ఒక 16, 17 ఏళ్ల వరకు మనకి దగ్గరలో ఉండే కాన్సెప్ట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి వాళ్ళకి రెక్కలొచ్చి ఎగిరే స్టేజ్ వస్తుంది. సో, వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాలి. మీరిందాక అడిగినట్టుగా ఇన్‌స్టిట్యూషన్స్‌ని సెలెక్ట్ చేసుకునే విధానం, అట్లనే వాటి యొక్క కోర్సెస్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆహ్, మార్కెట్ కాన్సెప్టే కాకుండా అంటే ఒకటి మార్కెట్ ఎట్లా ఉంటదంటే కొన్ని డిమాండ్ ఉంటాయి.
కొన్ని నడుస్తూనే ఉంటాయి. డిమాండ్ ఉన్న దగ్గర ఆపర్చునిటీ ఎక్కువ మందికుంటది. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఫీల్డ్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఇక్కడ డిమాండ్ తక్కువున్న దాంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే అక్కడ మీరు పోయి పైన నుంచోవాలి. అంటే పైనున్న టీమ్ ఏదైతే ఉంటుందో వారికి ఛాన్స్ రాకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్. వాళ్ళకి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. సో, ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేదేంటంటే, మీరు మీ టాలెంట్‌ని డెవలప్ చేసుకుంటే, ఆ ఎబిలిటీని డెవలప్ చేసుకుంటే, అక్కడ రిక్వైర్మెంట్‌కి ఏం కావాలో ఆ స్కిల్స్ మీ దగ్గర డెవలప్ చేసుకుంటే, డెఫినెట్‌లీ అవకాశాలుంటాయి. అంటే నేమ్ సేక్ చదువుకునే వాళ్ళుంటారు. అందుకే వాళ్ళకి జాబులు రావు. అంటే ఒక గ్రాడ్యుయేటో, ఒక టెక్నికల్ బ్యాక్‌గ్రౌండో, ఇంకోటో అనుకోవచ్చు. వీళ్ళు జాబ్ ఎందుకు రాదు అంటే, ఇంట్లో కూర్చొని జాబ్ కోసం వెయిట్ చేసేవాళ్ళకి, అట్ ద సేమ్ టైమ్ ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ లేకపోవటం. ఇప్పుడు 100 మందికెళ్ళి ఒక ఇంటర్వ్యూకెళ్తే 40 మందికొచ్చింది, 60 మంది వెనక్కొస్తారంటే, అక్కడ అవకాశం లేక కాదు, ఆ 40లో నువ్వు లేకపోవటం వల్ల నీకు రాలా. ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో, ఇప్పుడు మీ క్లాస్‌లో కూర్చున్న 60 మందిలో 30 మందికి జాబ్ వచ్చింది అంటే అర్థం, ఆ 30లోకి నువ్వు ఎళ్ళడానికి ట్రై చేయలేదు అని అర్థం. సో, ఇక్కడ కష్టపడే వాళ్ళకి, ఒక మంచి విషన్ ఉండే వాళ్ళకి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. సో, ఈ రకమైన జాగ్రత్తలు గనక తీసుకోగలిగితే, హైర్ ఎడ్యుకేషన్‌లో ప్రతి ఒక్క పిల్లవాడు వండర్స్ చేయొచ్చు. రైట్. అదే విధంగా మీ తల్లిదండ్రుల కష్టం చూడండి ఎనక. మిమ్మల్ని చదివించడానికి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూడండి. సో, డెఫినెట్‌లీ లైఫ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది చెప్పగలను. ఈ మధ్య కాలంలో ఈ సుమన్ టీవీ, ఐ డ్రీమ్ యాప్ చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. అయినా మీరు ఇక్కడ నుండి ఎక్కడో గుజరాత్‌లో ఉన్న మార్వాడి యూనివర్సిటీకి వెళ్ళడానికి కారణం ఏంటి? యాస్ యూ నో థట్ నేను ఆల్మోస్ట్ ఒక 20+ ఇయర్స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌స్టిట్యూషన్‌తో అసోసియేట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆహ్, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నాకొక స్పెషల్ ఇన్విటేషన్ అక్కడి నుంచి వచ్చింది. మీరొకసారి యూనివర్సిటీని విజిట్ చేయండి అని చెప్తే, సరే వీళ్ళేదో గెస్ట్‌గా రమ్మంటున్నారు. రైట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి సార్. మా దగ్గర సౌత్ పిల్లలున్నారు అనే కాన్సెప్ట్‌తో చెప్తే, సరే చూద్దాం అనే కాన్సెప్ట్‌తో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేయటానికి రకరకాల కారణాలుంటాయి. రైట్. ఒకళ్ళకి యూ నో ఆ సెక్టర్ ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు. ఒకళ్ళకి అది బిజినెస్ అయ్యుండొచ్చు. రైట్. ఒకళ్ళకి సేవ చేద్దాం అనే కాన్సెప్ట్ అయ్యుండొచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి ఒక ఇన్‌స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో. సో, ఆ రకంగా చూసుకున్నప్పుడు నేనక్కడికెళ్తే నాకు కనిపించింది ఏంటి అంటే, ఇన్‌స్టిట్యూషన్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్‌తో వర్క్ చేస్తుంది. ఓకే. సో, అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ ఇన్‌స్టిట్యూషన్. అసలు ఏంటి ఇన్‌స్టిట్యూషన్ అని ఆళ్ళడిగినప్పుడు అప్పుడు తెలిసిందేంటంటే, కేతన్ మార్వాడి గారని చెప్పేసి ప్రస్తుతం షేర్స్ ఇన్ ఫినాన్స్‌లో ఫోర్త్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. వావ్! రోజుకి దాదాపుగా 2.5 లక్షల కోట్ల టర్నోవర్ చేస్తారు. రైట్. సో, ఆహ్, చదువు విషయానికొచ్చినప్పుడు ఇందాక తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకి తెలవాలని చెప్పాను గదా! అటువంటి స్టోరీయే వీళ్ళది కూడా. ఇంట్లో ఇద్దరు అన్నతమ్ములు చదువు మానేసి, మనం ముగ్గురం చదువుకోవాలంటే అవ్వదురా! మేమిద్దరం చదువు మానేస్తాం. నువ్వొక్కడే చదువుకో అని జెప్పి ఆయన్ని ముందుకు తోసారు కేతన్ మార్వాడి గారిని. వాళ్ళ ఎనక పిల్లర్స్‌లాగా నించోబెట్టి. ఓకే. ఓకేనా? అసలు అన్నాదమ్ముల అనుబంధం ఏంటో అక్కడ చూడొచ్చు. సినిమాలాగుంటది వాళ్ళ స్టోరీ. ఒక్కడిని చదివిచ్చి ఆళ్ళు వెనక్కెళ్ళిపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజున దాదాపుగా 2.5 లక్షల కోట్ల టర్నోవర్ పర్ డే చేస్తారు షేర్స్ ఇన్ ఫినాన్స్‌లో. అబ్బా! అట్లానే సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉన్నారు. రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. రైట్. అట్లానే ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ వింగ్స్‌లోకి స్ప్రెడ్ అయ్యారు. సో, ఈ ఈ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదో చిన్న లెవెల్‌లో చేద్దామనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత విజన్ మారి ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్‌ని
ఎఫర్డబుల్ ప్రైస్‌లో ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయింది. ఈరోజు మనం చూస్తే గుజరాత్‌లో నంబర్ 1, యెస్. క్యూఎస్ ర్యాంకింగ్‌లో ఏషియాలో 350 ర్యాంక్. ఓహ్! అదేవిధంగా ఇప్పుడు 100 ప్లస్‌లో ఎన్ఐఆర్ఎఫ్‌లో ఉంది. ఇప్పుడు 100 లోపలకొస్తుంది. ఓకే. ఆ ర్యాంక్స్ తెచ్చుకున్న యంగెస్ట్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. అంటే అతి తక్కువ కాలంలో ఆ రేంజ్‌కెళ్ళిన యూనివర్సిటీ. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన అనుకున్నది ఇప్పుడు నేనొక్కడినే చదువుకొని నేను ఈ కైండ్ ఆఫ్ ఎంపైర్‌ని బిల్డ్ చేసినప్పుడు యెస్. నాలాంటి పిల్లలొస్తే బోలెడన్ని ఫ్యామిలీస్ చేంజ్ అవుతాయి అనే కాన్సెప్ట్‌తో యూ నో తక్కువ ప్రైస్‌కి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ చేస్తే మార్వాడి యూనివర్సిటీ. సో, అదెక్కడో నాకు కనెక్ట్ అయింది. మనం చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. ఎక్కడో ఆ పాయింట్ టచ్ అవుద్ది మనకి. ఓకేనా? అంటే ఒక మంచి ఉద్దేశ్యంతో వర్క్ చేస్తున్నారు. అసోసియేట్ అయితే వీళ్ళతో అవ్వాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళతో అసోసియేట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం వర్కింగ్ యాస్ ఎన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. సో, సౌత్ ఇండియా మార్కెటింగ్ అంతా నేనే చూస్తాను. మార్కెటింగ్, ప్రమోషన్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు దాదాపుగా ఒక 3000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ అక్కడికొస్తున్నారు. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా బావుంటుంది. రైట్. ప్లేస్‌మెంట్స్ పరంగా బావుంటుంది. ర్యాంకింగ్స్ పరంగా బావుంది. అక్రిడేషన్స్ పరంగా బావుంది. ఒక 60 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు. అబ్బా! 29 స్టేట్స్ నుంచి పిల్లలు చదువుతారు. ఇందాక నేను చెప్తున్నట్టుగా ఇన్‌స్టిట్యూషన్ కోసం అంటే యూనిక్‌గా ఉండే కాన్సెప్ట్స్‌లో ఒక 50 మంది ఫ్యాకల్టీని ఒట్టి రీసెర్చ్ చేయటానికి పెట్టుకున్నారు. అబ్బా! సూపర్. పిల్లోడికి ఎవరికన్నా అంటే ఆ కాలేజీలో జరుగుతున్న మన విశాఖపట్నం పిల్లవాడున్నాడు. ఎక్కడో చిన్న కాలేజీలో వాడు డిప్లొమా చేసి అక్కడికొచ్చాడు. వాడు ఈ రోజున మెకానికల్‌లో ఇంజిన్స్ మీద ఒక పేటెంట్‌కి అప్లై చేస్తే పేటెంట్ వచ్చింది. ఎక్సలెంట్. అట్లానే మన హైదరాబాద్ పిల్లవాడు గూగుల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి ఒక 30,000 ఐడియాస్‌ని ఇన్వైట్ చేస్తే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది మన పిల్లోడు. దానికోసం గూగుల్ వాడికి 7,00,000 ఇచ్చింది. మన పిల్లలు 32 మంది పిల్లలు జర్మనీకి ఇంటర్న్‌షిప్‌లో 9,00,000 స్కాలర్‌షిప్‌లో వెళ్తున్నారు. అబ్బా! ఎక్సలెంట్. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా. ఒక సెమిస్టర్ అక్కడ చదువుకొనొస్తారు. ఇంకొక 80, 90 పిల్లలు తైవాన్ ఎళ్తున్నారు. సో, ఇటువంటి స్టోరీస్ బోలెడన్ని. మార్వాడి యూనివర్సిటీ అనగానే ఇటువంటి సక్సెస్ స్టోరీస్ ఈ రోజున మనం హోటల్‌కెళ్తాం. యెస్. సాఫ్ట్‌వేర్ ఏదైతే వాడుతున్నామో ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ నాట్ ఓన్లీ ఇండియా 5, 6 కంట్రీస్‌లో దాన్ని రాసింది మన పిల్లవాడు. 800, 900 కోట్ల టర్నోవర్. ఓకే. రైట్. ఇటువంటి స్టోరీస్ బోలెడన్ని మార్వాడి యూనివర్సిటీస్‌లో. ఓకేనా? సో, ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నేను ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. రైట్. బెస్ట్ కావాలి నాకు అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని మార్వాడి మీద చేయి పెట్టి ఎళ్ళిపోవచ్చు. ఓకే. సో, ఆ గ్యారంటీ నేను చెప్పగలుగుతాను. అట్ ది సేమ్ టైమ్ ఇటువంటివి బోలెడన్నున్నాయి ఇంకా. స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది యూరోప్ యూనియన్‌తో. ఓకే. సో, దీంట్లో భాగంగా మనకి అకాడమిక్స్‌లో టాప్ ఉన్నవాళ్ళు ఇరాస్మస్ అనే ఒక ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్‌ని బయట చదవడానికి పంపిస్తాం. వాడు చదువుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు, ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఒక సెమిస్టర్‌తో. సెమిస్టర్. దానికోసం అడిషనల్ డబ్బులు కూడా పే చేయాల్సిన పర్లేదు టాపర్స్‌కి. ఓకే. సో, మరి ఇన్ని రకాల ఫెసిలిటీసు, ఇన్ని రకాల అవకాశాలను క్రియేట్ చేస్తున్నప్పుడు, అప్పుడు నాకు అనిపించలా గుజరాత్ అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి. అందుకోసం చెప్పేసి ఆహ్, నేను చూజ్ చేసుకోవడం మార్వాడి అది కారణం. ఓకే. సో, డెఫినెట్‌లీ మార్వాడి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్. వింటుంటే మాకే నడుస్తుంది. చాలా బావుంటది. ఫ్యాకల్టీ కూడా బోలెడంత డైవర్సిటీ. ఓకే. ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20 స్టేట్స్ నుంచి ఉంటారు ఫ్యాకల్టీ. మీరు చెప్తుంటే మాకన్నీ విజువల్‌గా కనిపిస్తాను. రండి ఓ రోజు తీసుకెళ్తా. ఓకే. ఖచ్చితంగా తప్పకుండా.
సో, ఐ కెన్ సజెస్ట్ పిల్లలు ఎవరైతే మంచి ఇన్‌స్టిట్యూషన్ హైర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఇంజినీరింగ్ కావచ్చు, డిగ్రీ కోర్సెస్ కావచ్చు, లా కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ అలా ఒక 50+ డిసిప్లిన్స్ ఉంటాయి. సో, మనకి ఆహ్, టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. 9059052378 అని. ఆంధ్ర అయితే ఈ నంబర్‌కి, తెలంగాణ వాళ్ళైతే 9059052379 అని ఉంటుంది. ఈ నంబర్‌కి కాల్ చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్, మీ దగ్గరలో ఎక్కడ ఆఫీస్ ఉందో, ఆ ఆఫీస్ అడ్రెస్ చెప్తారు మార్వాడి యూనివర్సిటీది. అక్కడికెళ్ళి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా రీజనల్‌గానే ఉంటుంది. రీజనబుల్. అంటే ఇక్కడే చేసేసుకోవచ్చు. అక్కడి వరకు ఎళ్ళాల్సిన పని లేదు. సో, రిపోర్టింగ్ ఎళ్ళినప్పుడు ఎట్లా అప్పుడేస్తారు కదా! అలా ఉంటుంది. అట్లనే ఎవరైతే పిల్లలు రిజిస్టర్ చేసుకొని కాలేజ్ చూడటానికి ఎళ్తామనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచిగా ఏసీలో కూర్చోబెట్టి కొంచెం మేమే పంపిస్తాం. ఓకేనా? కాలేజ్ విజిట్ చేసి రావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. చూసారు కదా! రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకోండి. విలువలతో కూడిన ఇన్‌స్టిట్యూషన్‌ని ఎంచుకోండి. అది ఐఐటీసా, ఐఐఎమ్సా, బిట్స్ పిలానియా, మార్వాడియా మీ ఇష్టం. కానీ ఇది రైట్ టైం, రైట్ ఇన్‌స్టిట్యూషన్‌ని ఎంచుకోండి. నేను క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. యాస్ ఎ స్టూడెంట్ లీడర్‌గా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. దయచేసి చెడు వ్యసనాల జోలికి వెళ్ళకండి. జీవితం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఒక్కరి జీవితమే కాదు, మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు కూడా మీ జీవితాన్ని ముడిపడి ఉంటారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ థింగ్ టు చేంజ్ అవర్ లైఫ్. థాంక్ యూ వెరీ మచ్.